నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వికసిత భారత్ ఆశయ సాధన దిశగా కేంద్ర బడ్జెట్. ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యంగా నవసూత్రావళి. క్యాన్సర్ మందులు, ఫోన్లు, బంగారంపై సుంకం తగ్గింపు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో మధ్యతరగతికి రాయితీలు. బడ్జెట్ యువతరం కలలు నెరవేర్చేలా ఉందన్న ప్రధాని. నిరుద్యోగం ఎన్నాళ్లకైనా గుర్తించారని కాంగ్రెస్ వ్యాఖ్య. బడ్జెట్లో తెలంగాణ పదాన్నే నిషేధించారని ముఖ్యమంత్రి ఆరోపణ. రాష్ట్రానికి అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటన. 31 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు. ఎమ్మెల్సీ లాస్యానందిత మృతికి సభ సంతాపం. సభ తక్కువ రోజుల నిర్వహణపై భారాస భాజపా విమర్శలు. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలు చర్చిస్తామన్న సర్కార్. నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు. లీకేజ్ వల్ల లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలకు ఆదేశం.